శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం అధ్యాయం 19. ఈ అధ్యాయంలో జ్ఞుత్రమద మహర్షి జహ్నుమునితో మాఘమాస మహిమ గురించి వివరిస్తూ ఒకసారి నైమిసారణ్యంలో భృగువు, గౌతముడు, లోమసుడు, గార్గ్యుడు, మాండవ్యుడు, శంతనుడు, పాలస్త్యుడు, శౌనకుడు లాంటి మహామునులు తమలో ఎవరు గొప్పవారు అని వివాదం పెట్టుకున్నారు అని చెప్తాడు. ఈ వాదన తీవ్రంగా మారి ఒకరినొకరు దూషించుకుంటూ కొట్టుకుంటూ హింసాత్మకంగా మారింది. అయితే ఈ గొడవ గురించి తెలుసుకున్న నారదుల వారు వైకుంఠానికి వెళ్లి శ్రీహరికి విన్నవిస్తాడు. హరి సనక సనంద సనత్కుమార సనత్ సుజాతులతో పాటు మార్కండేయముని వద్దకు పంపిస్తాడు. వాళ్ల రాకతో మునులు గొడవ ఆపి వారికి గౌరవం ఇస్తారు. మార్కండేయుడు మునులతో వయస్సు గురించి జ్ఞానం గురించి మాట్లాడుతూ హరికథ ప్రాముఖ్యత వివరిస్తాడు. తనకంటే సనకాది మునులు బాలురైనప్పటికీ వాళ్ళు ఎల్లప్పుడూ హరినామ స్మరణ కథా ప్రసంగాల్లో మునిగి ఉండటం వల్ల వారే గొప్పవారు అని చెప్తాడు. మార్కండేయుని మాటలతో మునులు తమ తప్పు తెలుసుకున్నారు. హరికథా ప్రసంగాల ప్రాముఖ్యతను గుర్తించి సిగ్గుపడి మార్కండేయుడు సనకాది మునులకు క్షమాపణ చెప్తారు. ఈ సంఘటన తర్వాత మునులు అహంకారాన్ని విడిచిపెట్టి వినయంతో హరికథా ప్రసంగాల్లో మునిగి ఉండడం ద్వారా జ్ఞానం పొందడం నేర్చుకున్నారు. జ్ఞుత్రమద మహర్షి జహ్నుమునికి మాఘమాస వ్రతం ద్వారా భగవంతుని చింతన చేయడం ద్వారా జీవులు తమ అహంకారాన్ని జయించి జ్ఞానం పొంది భవసాగరాన్ని దాటగలరు అని చెప్తాడు. ఈ అధ్యాయంలో మనం ఈ విషయాలన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం. మునులు ఏ విధంగా వాగ్వాదం ఆడుకున్నారు అని చూస్తే జ్ఞుత్రమద మహర్షి జహ్నుమునితో ఇలా చెప్తున్నాడు. ఓయి వినుము, గోమతి నదీ తీరంలో పవిత్రమైన నైమిసారణ్యం ఉంది. అక్కడ అనేక విధాలైన లతా వృక్ష్మ గుల్మాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ ఉత్తమములైన తపోధనులు కూడా నివసిస్తూ ఉన్నారు. తమకు నచ్చిన తపాన్ని యాగాన్ని చేసుకుంటూ ఉన్నారు. జ్ఞానం వైరాగ్యం ఇంద్రియ నిగ్రహం కలిగి సర్వోత్తములైన వారిలో పరస్పరము నేనెక్కువ అంటే నేనెక్కువ అనే వివాదం ఒకటి పుట్టింది. భృగు మహర్షి నేను తపోనిష్ఠుణ్ణని యోగేశ్వరుణ్ణని నన్ను మించిన వాళ్ళెవరూ లేరు అన్నాడు. గౌతముడు అనే నేను అందరికంటే పెద్దవాడను. బ్రహ్మకల్పం పూర్తయ్యే వరకు తపమును చేసిన వాణ్ణి నేనే గొప్పవాణ్ణి అంటాడు. ఇక లోమశుడు నాకు సమానమైన వాడెవ్వడూ లేడు, నేను మునులకు గురువుని అని ప్రకటిస్తాడు. గార్గ్యుడు సభలో నిలబడి వేద శాస్త్రాదులన్నీ కూడా నాకొచ్చు కాబట్టి నేనే ఉత్తముణ్ణి అంటాడు. మాండవ్యుడు నేను కర్మలను ఏమారకుండా యథాకాలంగా చేస్తాను, నిత్య కర్మలన్నింటినీ కూడా ఆచరిస్తాను, అన్ని శాస్త్రాలు చదివిన వాడును కాబట్టి నాకంటే ఉత్తముడు ఎవరూ లేరని గర్జిస్తాడు. ఇక శంతనుడు అనే ముని నేను కూడా యోగాభ్యాసాన్ని చేస్తున్నాను, ఆత్మజ్ఞానిని ఏకాగ్రత కలవాడని కాబట్టి నన్ను మించిన వాడెవడూ లేడు అని చెప్తాడు. పాలస్యుడు అనే ముని లేచి నేను వేదాలు శాస్త్రాలు అన్నీ నేర్చుకున్నాను, పెద్దలు కూడా నన్నే గౌరవిస్తారు కాబట్టి నేనే అధికుణ్ణి అంటాడు. శౌనకుడు ఆత్మనేత్తలతో నేను మొదటివాడిని, నాకంటే పూజలెవరూ లేరు అంటూ ఆ మునివరులు తమ గొప్పతనాన్ని చాలా గట్టిగా ఎవరికి వాళ్లే చెప్పుకుంటూ ఉన్నారు. కొందరు కోపాన్ని పట్టుకోలేక భృగు మహర్షి దగ్గరకు వచ్చి వాని జడలను లాగి పిడికిళ్లు బిగించి కొట్టారు. ఒకరినొకరు దూషించుకుంటూ కొట్టుకుంటూ వారి దండాలు ఛత్రాలు లాగుతూ ఇక ఈ గొడవ చిలికి గాలివానగా మారింది. ఇలా వారు పరస్పరం వివాదపడుతూ ఉంటే కలహప్రియుడైనటువంటి నారదుడు అక్కడికి వస్తాడు. సరే, కలహించుకుంటూ ఉన్న వాళ్ళని ఇంకాస్త ఉద్రేకపరుస్తాడు నారదుడు. వైకుంఠానికి వెళ్ళి శ్రీహరికి ఈ విషయాన్ని విన్నవించుకుంటాడు. శ్రీహరి, నారద, ఆ మునులు జ్ఞానులైనను మాయకు లోబడి కలహించుకుంటూ ఉన్నారు. వీళ్ల వివాదం ఉపాయంచే ఉపశమింప చేయవలెను. నాకిష్టమైన సనక సనంద సనత్కుమార సనత్ సుజాతులను వారిని వివాదపడుతూ ఉన్న ఈ మునీశ్వరుల వద్దకు పంపండి. వీళ్ళు నలుగురు ఎప్పుడూ కూడా 5 సంవత్సరాల బాలురులాగానే ఉంటారు. వీరి బాల్యంలో చతుర్యుగాలన్నీ కూడా ఎన్నోసార్లు గడిచిపోయాయి. వీరితో పాటు వృద్ధుడు బుద్ధిశాలి అయిన మార్కండేయుని కూడా పంపండి. అతడు సప్తమహాకల్పాలు జీవిస్తూ ఉన్నాడు. మునులకు మార్కండేయునికి వివాదం జరుగును. నారద, నీవు కూడా అచటకు వెళ్ళి చూడు అని పంపిస్తాడు. మార్కండేయ మహర్షి వివాదం పడుతున్న ఆ మునుల వద్దకు వస్తాడు. కొత్తగా వచ్చిన మార్కండేయ మహర్షిని చూసి వివాదపడుతున్న మునులు వివాదాన్ని ఆపి అస్పష్టములైన మాటలతో వాళ్ళని గౌరవాన్ని చూపించారు.
మార్కండేయుడు వాళ్ళందరినీ కుశల ప్రశ్నాధికాలతో సంతోషించేశాడు. ఇలా కొంతకాలం గడిచిపోయింది. కొంతకాలం గడిచిన తర్వాత బ్రహ్మజ్ఞానులైన సనక సనందాది మునులందరూ కూడా నలుగురు అక్కడకు శ్రీహరిని కీర్తిస్తూ వచ్చారు. మార్కండేయ మహర్షి కూడా వాళ్ళని చూసి ఎదురు వెళ్ళి నమస్కరించి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి పూజిస్తాడు. వాళ్ళ పాదాలు కడిగిన నీటిని తన తల మీద ప్రోక్షణ చేసుకుంటాడు. ఇలా తమకు పాదాభివందనం చేసి గౌరవిస్తున్న మార్కండేయుడిని చూసి సనకాది మునులు ఆశ్చర్యపడి ఇలా అన్నారు: మార్కండేయ మునీంద్ర, నీవు వయోవృద్ధుడవు, మునుల్లో ఉత్తముడవు, సప్తమహాకల్పాలు నీ ఆయుష్కాలము. ఇలాంటి నీవు బాలులమైన మాకు నమస్కరించి పాదోదకం నీ తలపై చల్లుకుంటున్నావేంటి? వృద్ధులు బాలులకు ఎదుట వెళ్ళట నమస్కరించటం ఇలాంటివి చేయకూడదు కదా. ఈ శృతిలో చెప్పబడి ఉంది కదా, మేము 5 ఏళ్ల వారమే కదా అని అంటారు. ఇట్లు సనకాదులు చెప్పడం వల్ల ఆ మాటలు విని మార్కండేయ మహర్షి చెప్తున్నాడు: భగవంతుని గురించి పూర్తిగా తెలుసుకున్నవారా, ఒక్కొక్క దినము గడుస్తూ ఉంటే ప్రాణుల ఆయుర్దాయము కుండ నుండి స్రవించే నీరులాగా తగ్గిపోతూ ఉంది. 21 కల్పాలు జీవించినా కూడా మృత్యువు తప్పదు. ఇందులో ఎలాంటి అసత్యము లేదు. ఎక్కువ వయసు ఉండటం వల్ల ప్రయోజనం ఏమిటి? వేదశాస్త్రాలు చదవడం వల్ల లాభం ఏంటి? యోగాన్ని పాటించడం వల్ల ఉపయోగం ఏంటి? తపం చేయడం వల్ల, కర్మానుష్ఠానం చేయడం వల్ల ప్రయోజనం ఏంటి? జ్ఞానహీనుడు చిరంజీవి కావడం వల్ల వచ్చిన ప్రయోగం కూడా లేదు. నిరర్ధకమైనటువంటి ఈ కాలం గడిచిపోవడం వల్ల దుష్టుల జీవనం కూడా గడిచిపోతూ ఉన్నది. జ్ఞానాన్ని సంపాదించేవాడే ఎక్కువగా వ్యర్థమైన అజ్ఞాని అయి ఎక్కువ కాలము గడిపిన వాని గొప్పతనం ఏముంది అంటూ వినాశకాలాలు దాపురించినప్పుడు ప్రాణిలోకమంతా కూడా భయంపడి తాను చేసిన కర్మఫలాలని అనుభవించి మళ్ళీ జన్మిస్తూ ఉంటారు. నిత్యము కాని ఈ దేహంతో విష్ణు కథా ప్రసంగం చేసేవాడి బ్రతుకు సార్థకమవుతుంది. మహాత్ములైన సనక సనంద సనత్ కుమార సనత్ సుజాతులారా, మీరు ఎప్పుడూ కూడా విష్ణు కథా ప్రసంగాన్ని చేస్తూ ఉంటారు. నిత్యం ఆయన్ను తలుచుకుని నమస్కరిస్తూ ఉంటారు. శ్రీహరి కూడా ఎప్పుడూ మీ హృదయ పద్మాలందే నివసిస్తూ ఉంటాడు. మేము క్షణకాలమైనా కూడా విష్ణువును స్మరించం, శ్రీహరి ప్రసంగాలను కూడా చెయ్యము. విష్ణు కథను విడిచిపెట్టి బాలుడనైన వృద్ధుడినే. నిరంతరం హరికథ ప్రసంగం చేసే మీరు బాలురైనా కూడా వృద్ధురే. హరికథ ప్రసంగము లేని వాళ్ళు ఎంత వృద్ధులైనా సరే బాలురే కాబట్టి మాకంటే మీరే గొప్పవారు అని చాలా వివరంగా మార్కండేయ మహర్షి సమాధానాన్ని ఇస్తాడు. అంటే చిన్నవాళ్ళైనప్పటికీ జ్ఞానంలో వృద్ధులు, అంటే జ్ఞానంలో ఎవరైతే తెలివిగా ఉంటారో వాళ్ళ మాటని గౌరవించాలి అని ఈ కథ ద్వారా మనకి చెప్తూ ఉన్నారు. ఇక మార్కండేయముని మాటలు అన్నీ విన్న సనకాది మహర్షులు శ్రీహరిని కీర్తిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా మనకి ఈ సనకాది మహర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పటికీ కూడా శ్రీహరిని కీర్తిస్తూ ఉండడం అనేది కూడా మనం గమనించాలి. అంటే నిరహంకారంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. వాళ్ళకి ఉన్నది ఒక్కడే పరమాత్మ అని, లేకపోతే హరికథ ఒక్కటే వారి జీవిత పరమార్థం అని ఎన్నో యుగాలు కల్పాలు చూసిన వాళ్ళ నుండి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి. ఇక వాళ్ళ మాటలన్నీ కూడా విన్నారు మిగతా మునులు. వాళ్ళల్లో వాళ్లే ఎక్కువ తక్కువ అనుకుంటూ మూర్ఖత్వంగా ప్రవర్తించారని తెలుసుకొని సిగ్గుపడ్డారు. ఇక వాళ్ళంతా మార్కండేయ మహర్షికి సనకాది మునులకు పాదాభివందనం చేశారు. మేము మీ వల్ల విష్ణు కథ ప్రసంగాల విలువ ఏంటి అని తెలుసుకున్నాం. కాబట్టి విష్ణు భగవానుని మహిమ తెలుసుకోలేక శక్తి లేక మేమిలా ఉన్నాము. నారదుడు కూడా శ్రీహరి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. అప్పుడు శ్రీహరి వ్యాస రూపంలో సూతునికి సర్వశ్రుతులను కూడా జ్ఞానాన్ని బోధిస్తాడు. సూతుని వల్ల మునులు మొదలైన వారంతా శృతులని, వాటి సారాన్ని తెలుసుకుంటారు. సౌనకుడు మునులను అహంకారము మొదలైన మనోవికారాలన్నీ విడిచిపెట్టి ప్రశాంత చిత్తులై పరమేశ్వర జ్ఞానం, పరమేశ్వర చింతన కలిగి ఉన్నారు. హరకేయూరాది భూషణాలు తమ తమ విభిన్న రూపాలను పొంది కరిగిపోయి చివరికి తమ మూలధాతు అయినటువంటి సువర్ణంగా ఎలా ఉంటుందో అలాగే ప్రాణులు కూడా తమ తమ కర్మ విశేషాలన్నీ అనుసరించి అనేక రూపాలు పొంది చివరికి పరమాత్మ భావననే చేరుతారు. వేదాంగాలు సర్వశాస్త్రాలు అభ్యసించి పరమాత్మ మహత్యాన్ని తెలుసుకుని పరమాత్మ చింతన చేసి భగవత్ అనుగ్రహాన్ని పొందటమే జ్ఞానానికి ఫలితం. మాఘమాసం లాంటి వ్రతాలు భగవత్ చింతన చేస్తూ నిరంతరంగా అలవాటు చేసుకుని జీవులు తరింపచేసుకోవాలి. జహ్నుమునీశ్వర, మాఘమాస వ్రతాన్ని ఆచరించటం వల్ల, భగవత్ చింతన చేయటం వల్ల జీవి
అలవాటు చేసుకుంటూ ఉండాలి. అలాంటి చింతన వల్ల ప్రాణి ఇహలోకంలో సుఖాలు, పరలోకంలో దుష్కర్మ క్షయాన్ని, సత్కర్మలు ఆచరించడం వల్ల ఫలాన్ని పొంది భవసాగరాలన్నింటినీ దాటి తరించగలుగుతాడు. మునుల అహంకారం, మార్కండేయ ముని వినయ వివేకాలు, సనక సనందాదుల వారి మహత్యాలు పరిశీలించి ప్రాణికోటి అంతా కూడా వినయాన్ని, భగవత్ చింతనను, జ్ఞాన ఫలాన్ని తెలుసుకుని ఆచరించి భగవత్ తత్వాన్ని తెలుసుకుని ఈ భవసాగరాన్ని దాటాలి సుమా అని గౌతమ మహర్షి వివరిస్తాడు. ఇంతటితో ఈ అధ్యాయం పూర్తయింది. మాఘపురాణంలోని ప్రతి అధ్యాయాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.